మా పిల్లలు హెల్తీగా ఉండడం కోసం వీక్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా నేను ఆకుకూరలే చేస్తానండి. ఈరోజైతే పాలకూర, చుక్కకూర కలిపి కర్రీ చేశాను. అది ఎలా చేశానో చూసేయండి. దీనికోసం పాలకూర, చుక్కకూర చక్కగా విడిగా కట్ చేసి విడివిడిగా పెట్టుకున్నాను. తర్వాత బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు వేసి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసి ఒక 5 నిమిషాలు మగ్గపెట్టుకున్నాను. ఆ తర్వాత పాలకూర వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి నీరంతా పోయేలాగా కూరంతా బాగా మగ్గేలాగా మూత పెట్టుకొని చక్కగా మగ్గపెట్టుకోండి. అది చక్కగా పేస్ట్లా అయిపోయిన తర్వాత అప్పుడు చుక్కకూర వేసుకోండి. ఎందుకంటే ముందు చుక్కకూర వేసుకుంటే పాలకూర అనేది లేటుగా ఉడుకుతుంది. సో అది ఉడికిన తర్వాత చుక్కకూర అయితే వేసేసుకున్నాను. అది వేసుకొని చక్కగా ఆ చుక్కకూర ఏంటంటే ఒక 2-3 మినిట్స్లోనే ఉడికిపోతుంది. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో శుభ్రంగా ఈ రెండింటిని మిక్స్ చేసి పేస్ట్లా చేసేసుకొని అందులో కొంచెం కారం వేసుకొని ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కూర అంతా దగ్గరికి అయ్యేలాగా మగ్గపెట్టేసుకుంటే అయిపోతుంది. పాలకూర, చుక్కకూర కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.